ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పనులు ఇంకెన్ని సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం అంతా కలిసి దోచుకున్నటువంటి పరిస్థితి అందరు చూసిందే కదా. ఆఖరికి ప్రజల పేరు మీద 1-2 ఇది బాగా నోట్ చేసుకోండి. ప్రజల పేరు మీద ప్రజలు పోయే 1-2 పేర్ల మీద కూడా జిహెచ్ఎంసీల మొబైల్ టాయిలెట్లు అని చెప్పి దోసుకు తిన్నటువంటి దొంగలు మీరు. కాంగ్రెస్ పార్టీని సంక్షేమాలు ఈరోజు మేము ప్రారంభించి ప్రజలలోకి పోతుంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీని అనేటటువంటి దుస్థితికి దిగజారిపోయినరా. మీ బతుకులకు ఏదైనా ఒకటి సామరస్యంగా లేకపోతే ప్రజలకు అర్థమయ్యేటట్టు, ప్రజల కోసం ప్రజల గురించి పాటుపడేటట్టు ఏ ఒక అంశానన్నా ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఉందా? మీరు చేయలేదు. మేము చేస్తున్నటువంటి వాళ్ళని చేయనీయకుండా కాళ్ళలో కట్టెలు పెడతారు. దయచేసి మీ బుద్ధి మార్చుకోండి. మీరు బుద్ధి మార్చుకోకపోతే మీ మనుగడకే కష్టమవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ లెక్కనే గిట్టి ఉంటే మాట్లాడేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా ఉండకపోవు. నాయకులు అనేటటువంటిది పెద్ద పుడింగి లెక్క వీళ్ళు నియోజకవర్గాలు గతంలో మంత్రులు లెక్క ఉండిపోతే ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధం చేసినటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన మనం చూడలేదా? ఇట్లాంటివన్నీ మీరు బంద్ చేసుకోకపోతే మీరు ఎన్నికల కంటే ముంగట ఇవే స్టంట్లు ప్లే చేసిర్రు, సర్కస్ ఆడిరు. ఎన్ని రకాలుగా ఆడిపించాలో, ప్రజలకు ఎన్ని రకాల కలర్ సినిమా చూపెట్టాలో చూపెట్టిండ్రు. ప్రజలు వాటిని విశ్వసించకనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఆ యొక్క నమ్మకాన్ని మా మీద పెట్టిరు. ఎన్ని కష్టాలలో ఉన్నా, ఆర్థిక పరిస్థితిని మీరు కుదేలు చేసినా, ఈరోజు రాష్ట్రంలో పరిపాలన విభాగాన్ని మొత్తం ఎట్లా పడతట్లా చిన్నాభిన్నం చేసినా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ ఇటుక పేర్చినట్టు పేర్చుకుంటూ వచ్చి ప్రజాస్వామ్యాన్ని, సంక్షేమాన్ని, ఇంకో పక్క అభివృద్ధిని కాపాడేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రజలు మొత్తం దాన్ని స్వాగతిస్తున్నారు. కానీ కడుపునొచ్చి మాట్లాడేటటువంటి మాటలు మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని నేను చెప్పి తెలియజేసుకుంటూ, మీరు కానీ మీ నాయకులు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడేదానికంటే ముందు, కాంగ్రెస్ పార్టీ హామీల గురించి జీవోలు కావాలనేటటువంటి దానికంటే ముందు మీరు అప్పనంగా పంది కొక్కులు లెక్క ప్రజాస్వామ్యం అనే పేరు చెప్పి పరిపాలనలో దోసుక తిన్నటువంటి ఆస్తుల చిట్టా కూడా చెప్పాలి. ఇక వీళ్ళకి ఏమైనా తోడు దొంగల లెక్క ఆ రాష్ట్రం బొంగనే ఇక కేంద్రం నుంచి డిఫెన్స్ లింక్ కూడా దిగుతాడు. అక్కడ పైకెంచి వస్తారు, వచ్చేసేసి వాళ్ళని అనకంటే ముంగంటే వీళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే ఇది మొత్తం మీద ఏంటంటే డిస్ట్రాక్ట్ కావాలి కాబట్టి.